తెలంగాణ భవన్లో హరీష్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్షంగా చూద్దాం. కాల్చిపారేయాలని మాట్లాడినటువంటి వ్యక్తి ఉండవెల్లి అరుణ్ కుమార్. కేసీఆర్ ఎప్పుడు అట్లా మాట్లాడలే. మీరు మాట్లాడుతున్నారు డయ్యర్ లాగా. బోళ్లు నెత్తిన పెట్టమని పోలోమని ఎల్లగొట్టండి, కాదంటే కాల్చిపారేయండి అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి ఉండవెల్లి అరుణ్ కుమార్ గారు. మాకు సంస్కారం ఉంది, మేము ఎప్పుడు అట్లా మాట్లాడింది మీరు మళ్ళీ కేసీఆర్ గారిని పోల్చేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మీరే అంటున్నారు తెలంగాణ రావాలంటే ఏకాభిప్రాయం రావాలి, తెలంగాణ రావాలంటే అందరినీ ఒప్పియాలి. మరి పోలవరం కట్టాలంటే గిరిజనులు ఒప్పియాలనా వద్దా? పోలవరం కట్టాలంటే అక్కడ ఉన్న గిరిజనులు ఒప్పించండి. మరి గిరిజనులంతా ఒప్పుకొని ఏకాభిప్రాయం వచ్చిన తర్వాతనే పోలవరం కట్టండి అంటే ఊరుకుంటారా? అప్పుడేమంటారు మీరు? ఇది విస్తృత ప్రయోజనాలు, జాతి ప్రయోజనాల కోసం పోలవరం కట్టాలంటారు. మరి తెలంగాణ జాతి ప్రయోజనాల కోసం కాదా? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విస్తృత ప్రయోజనాల కోసం కాదా? అంటే మీ కాడికి వస్తే ఒక పద్ధతి, మా కాడికి వస్తే ఒక పద్ధత. ఈ ద్వంద్వ విధానాలకు ఇది నిదర్శనం కాదా అని చెప్పి ఈరోజు నేను ఉండవెల్లి గారిని అడుగుతా ఉన్నాను. అంటే ఆయన పెద్ద ఒక ప్రజాస్వామ్యవాదిగా పైకి మాట్లాడుతున్నాడు, కానీ ఆయన మాటల్లో ఎక్కడైనా వెటకారం తప్ప ఒక హేతుబద్ధత ఉన్నదండి? నిన్న వారు మాట్లాడిన మాటలు అంతా చూస్తే వెటకారం, అవహేళన, అవమానపరిచే విధంగా మాట్లాడింది తప్ప దాంట్లో ఎక్కడ ఒక శాంటిటీయో, ఒక హేతుబద్ధతనో, ఒక చిత్తశుద్ధో, ఒక కన్విన్సింగ్ అనేటువంటిది ఎక్కడ కూడా కనబడలే. పైకేమో హైదరాబాద్ తో సహా తెలంగాణ తీసుకోవచ్చు, ఏర్పాటు చేసుకోండి అంటాడు. ఇంకోవైపు ఏమో బ్లాక్ మెయిల్ చేసే ప్రక్రియ. ఏమని? తెలంగాణ ఇస్తే ఇంకో 10 రాష్ట్రాల డిమాండ్లు వస్తాయి, తెలంగాణ వస్తే ఇంకో 5 రాష్ట్రాల డిమాండ్లు వస్తాయి అనేటువంటి ఒక బ్లాక్ మెయిల్ విధానానికి ఈరోజు ఆయన పాల్పడతా ఉన్నాడు. మేమనేది ఆ రాష్ట్రాల డిమాండ్లు అనేటువంటివి కొత్తగా ఈరోజు పుట్టినటువంటివి కావు. ఈ దేశంలో చాలా రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఎన్ని రాష్ట్రాలు ఏర్పడ్డా కూడా డిమాండ్లు అనేటువంటివి న్యాయమైనవి, సహజ సిద్ధమైనవి. అన్యాయంలో నుంచి, వివక్షలో నుంచి పుట్టినటువంటి డిమాండ్లు ముందుకు సాగుతూనే ఉంటాయి. తెలంగాణ ఏర్పడినంత మాత్రాన ఆ డిమాండ్లు ఏమి ఆగిపోయేటువంటి పరిస్థితి ఉండదు. తెలంగాణ ఏర్పడకపోయినా ఆ డిమాండ్లు ఆగిపోయేటువంటి పరిస్థితి ఉండదు. తెలంగాణ ఏర్పడ్డా ఏర్పడకపోయినా దేశంలో ఉండే డిమాండ్లు ఉంటాయి. ఇలా ఒక పంజాబ్ నుంచి హర్యానా విడిపోయింది, మహారాష్ట్ర నుంచి గుజరాత్ విడిపోయింది, బీజేపీ వచ్చిన తర్వాత 3 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అంత మాత్రాన దేశం అంతా విచ్ఛిన్నమైందా? దేశ సమగ్రతకి ఏమైనా దెబ్బతిన్నదా? తెలంగాణ ఏర్పడితే దేశ సమగ్రత దెబ్బతింటది, దేశం ఏదో విచ్ఛిన్నమైపోతుంది అనే విధంగా ఉండవెల్లి గారు మాట్లాడడం అనేటువంటిది ఇది పూర్తిగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది ఏకపక్షంగా మాట్లాడేటువంటి మాటలు. ఇది కేవలం గుడ్డి వ్యతిరేకత, తెలంగాణను అడ్డుకోవడం కోసం విషం జిమ్మేటువంటి ప్రయత్నమే తప్ప ఇందులో న్యాయం లేదు. ఏం మాట్లాడుతుండ్రు? కేసీఆర్ కోసం తెలంగాణ ఇస్తారా అంటే అసలు నేను ఒకటి అడుగుతా ఉన్నాను. కేసీఆర్ ఒకరు ఈ ఉద్యమానికి ఎవరు అవునన్నా కాదన్నా ఆయన నాయకుడు ముందే ఉన్నాడు. కానీ తెలంగాణ కోసం బీజేపీ కొట్లాడుతుందే, తెలంగాణ కోసం సిపిఐ కొట్లాడుతుందే, తెలంగాణ కోసం మీ ప్రాంత నాయకులు మొన్న ఏదో సభ పెట్టి తెలంగాణ తెచ్చేది ఇచ్చేది మేమే అని మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చెప్పిండ్రే. అంటే ఉండవెల్లి గారి వ్యాఖ్యల్ని బట్టి చూస్తా ఉంటే టిఆర్ఎస్ ను చూపించి, కేసీఆర్ గారిని చూపించి ఆంధ్ర ప్రాంత ప్రజలను రెచ్చగొట్టేటువంటి ఒక కుటిల ప్రయత్నం, ఒక వికృత ప్రయత్నం. కేసీఆర్ గారిని చూపించి అక్కడ ఆ ప్రాంత ప్రజల్ని రెచ్చగొట్టి తెలంగాణను అడ్డుకోవాలనేటువంటి ఒక వికృత ప్రయత్నానికి ఉండవెల్లి గారు ఈరోజు పాల్పడుతున్నటువంటి పరిస్థితి. కేసీఆర్ మాట్లాడితే అన్ని అబద్ధాలు మాట్లాడతారు అని మాట్లాడుతుంటాడు. నేను ఒకటి అడుగుతా ఉన్నానండి, అంటే ఎంత దిగజారి ఉండవెల్లి గారు మాట్లాడతారనడానికి కొన్ని ఉదాహరణలు. 1952లోనే తెలంగాణ ఉద్యమం, మా తెలంగాణ రాష్ట్రం మాకు కావాలని జరిగిన ఉద్యమం అబద్ధమా? 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమం అబద్ధమా? పెద్ద మనుషుల ఒప్పందం అబద్ధమా? 610 జీవో అబద్ధమా? గిరిగిలాని కమిషన్ అబద్ధమా? లలిత్ కమిటీ అబద్ధమా? ముల్కీ రూల్స్ చెల్లుబాటు అవుతాయని భారతదేశంలో ఉండే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అబద్ధమా? 6 సూత్రాల ఉల్లంఘన అబద్ధమా? న్యాయంగా రావాల్సిన నీళ్ల కంటే అక్రమంగా ఎక్కువ నీటిని ఆంధ్ర ప్రాంతానికి తరలించడం అబద్ధమా? తెలంగాణలో బోర్ల కింద వ్యవసాయం జరగడం అబద్ధమా? వేలాది మంది రైతులు తెలంగాణ ప్రాంతంలో ఆత్మహత్యలు చేసుకోవడం అబద్ధమా? కేసీఆర్ అబద్ధాలే చెప్తే 12 ఏళ్లుగా ఉద్యమం ఎట్లా కొనసాగుతుందండి? 12 ఏళ్లు ఉద్యమం ఉత్తగానే కొనసాగుతుందా?
అసలు కనీస రాజకీయ పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు, అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడరు. నేను ఒకటి అడుగుతా, కేసీఆర్ గారు అబద్ధాలే చెప్తే మరి ఇన్ని లక్షల మంది ఉద్యోగులు సకల జనుల సమ్మెలో ఒక మహోన్నతమైనటువంటి ఉద్యమం, ఈ దేశ చరిత్రలో ఎప్పుడు జరగనటువంటి ఒక సకల జనుల సమ్మె ఉటికినే దిగుతారా? ఉండవెల్లి గారు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇవి అబద్ధాలు కావు. 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల అనుభవాలు, చేదు నిజాలు, ఆంధ్ర వలసవాద నాయకత్వం చేసినటువంటి దుర్మార్గాలకు సాక్ష్యంగానే ఈ ఉద్యమం నడుస్తా ఉంది. ఉద్యమాలు అబద్ధాలతో నడవయి, ఉద్యమాలు వ్యక్తులు పుట్టిస్తే నడవవు, ఉద్యమాలు అనుభవాల్లో నుంచి పుడతాయి, ఉద్యమాలు జరిగిన అన్యాయంలో నుంచి వివక్ష నుంచి పుడతాయనేటువంటి సత్యాన్ని కనీసం ఉండవెల్లి గారు గ్రహించాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. నేను ఇంకోటి అడుగుతాను ఉండవెల్లి గారిని, అబద్ధాలు అంటున్నారే, మరి ఈ అబద్ధాలను నమ్మే 2004లో పొత్తు పెట్టుకున్నారా? మరి ఆ రోజు ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? ఆ రోజు పొత్తు పెట్టుకున్నాడు తెలియదా? మా పార్టీ 2001లో పుట్టింది, 2001 నుంచి కూడా మేమే పోరాడినాం కదా. మరి ఆ రోజు ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? మరి ఆ రోజు మీరు సోనియా గాంధీ గారు కరీంనగర్ సభలో మాట్లాడినటువంటి దాన్ని ఎట్లా మీరు అనువాదం చేసినారు? కామన్ మినిమం ప్రోగ్రామ్ లో తెలంగాణ అంశాన్ని ఎందుకు పెట్టినారు? డిసెంబర్ 9వ తేదీ ప్రకటన చేశారే, అది ఏ ప్రాతిపదికన చేసింది కేంద్ర ప్రభుత్వం? నీ పార్టీని ప్రశ్నించు, మమ్మల్ని కాదు.